ఎప్పుడైనా ఆలోచించారా మీ ఫోన్ మిమ్మల్ని బద్దకస్తుని చేస్తుందని? అసలు ఆస్ట్రేలియాలో సోషల్ మీడియాని ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చింది? సోషల్ మీడియా వల్ల మనం ఎలా ప్రభావితం అవుతున్నాం? ఇలాంటి ఎన్నో విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గత కొన్ని సంవత్సరాల్లో ఇండియాలో సోషల్ మీడియా యూజేజ్ చాలా వేగంగా పెరిగింది. కోట్ల సంఖ్యలో ప్రజలు డైలీ రీల్స్, షార్ట్స్, పోస్ట్స్ చూస్తున్నారు. సోషల్ మీడియా మనకి ఎంటర్టైన్మెంట్, నాలెడ్జ్, కమ్యూనికేషన్ ఇస్తుంది. కానీ అదే సమయంలో ఫేక్ లైఫ్ స్టైల్, ఎక్స్పోజింగ్ కంటెంట్, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగాయి. చాలామంది అన్నోన్గా వాటి ప్రభావంలో పడుతున్నారు, ముఖ్యంగా యూత్. ప్రపంచంలో కొన్ని దేశాలు యూత్ సేఫ్టీ, హార్మ్ఫుల్ కంటెంట్, మెంటల్ హెల్త్ కారణాల వల్ల సోషల్ మీడియాపై స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలని ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే ఎక్సెసివ్ యూజేజ్ వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్, డిస్ట్రాక్షన్ పెరుగుతున్నాయని స్టడీస్ చెబుతున్నాయి. అంటే సోషల్ మీడియా పూర్తిగా బ్యాడ్ కాదు, కానీ అన్కంట్రోల్డ్ యూజేజ్ ప్రమాదకరం. మనము రీల్స్ స్క్రోల్ చేస్తుంటే బ్రెయిన్లో డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఇది ప్లెజర్ ఇచ్చే కెమికల్. అందుకే మనం ఇంకొక రీల్ మాత్రమే అనుకుంటుంటూ ఎవర్ స్క్రోల్ చేస్తూ ఉంటాం. దీనివల్ల అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. ఒక పని మీద లాంగ్ టైం ఫోకస్ చేయడం కష్టమవుతుంది. సోషల్ మీడియాలో కనిపించే లైఫ్ మోస్ట్లీ హైలైట్ మూమెంట్స్ మాత్రమే, రియల్ లైఫ్ కాదు. కానీ మనం వాటిని నిజం అనుకుని కంపేర్ చేసుకుంటాం. వాళ్ళు హ్యాపీ, నేను కాదు అనే ఫీలింగ్ వస్తుంది. దీనివల్ల స్ట్రెస్, యాంగ్జైటీ పెరుగుతాయి, కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. మరో పెద్ద సమస్య టైం వేస్ట్. మన గోల్స్, స్కిల్స్, ఫ్యూచర్ మీద ఫోకస్ తగ్గిపోతుంది. అందుకే సోషల్ మీడియాని పూర్తిగా క్విట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ లిమిట్లో వాడాలి. సోషల్ మీడియాని యూజ్ చేయండి, కానీ సోషల్ మీడియా మిమ్మల్ని యూజ్ చేయనివ్వకండి. మీరు సోషల్ మీడియా ట్రాప్ నుంచి బయటపడాలని అనుకుంటే కామెంట్లో సోషల్ మీడియా అని టైప్ చేయండి. ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.